ఎన్నో ఆశలు మరెన్నో ఆశయాలు అన్ని నీరుగారిపోయాయి. రెండేళ్ల కష్టం కన్నీరైంది. ఎవడో చేసిన తప్పు వారికి శాపమైంది. అవును, శ్రీ వాసవి కాలేజ్ యాజమాన్యం మోసం వందలాది మంది విద్యార్థులను రోడ్డున పడేసింది. విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసింది. ఎన్నో ఏళ్ల కలను కాలరాసింది. తల్లిదండ్రుల ఆశలను కాలేజ్ చేసిన మోసానికి విద్యార్థులు వారి తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. మరోవైపు విద్యాశాఖ అధికారులు ఎన్ని భరోసాలు ఇస్తున్నా విద్యార్థుల్లో మాత్రం తీవ్ర భయాందోళన నెలకొంది. పేపర్లో పడంగానే మీరు విద్యార్థులకు హాల్ టికెట్ లేకుండా ఇవాళ వాసవి జూనియర్ కళాశాల యాజమాన్యం లేదు. కనీసం అది కాలేజే కాదు, కానీ వాళ్ళ విద్యార్థుల దగ్గర నుంచి ఎగ్జామ్ ఫీజు వసూలు చేస్తారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, 300 మంది విద్యార్థుల భవిష్యత్. అది 1-2 కష్టం కాదు, ఎన్నో ఏళ్లుగా భవిష్యత్ కోసం వేసుకున్న పునాదులు. తల్లిదండ్రులు పిల్లలపై పెట్టుకున్న ప్రణాళికలు, ఆశలు అన్ని ఒక్కసారిగా కుప్పకూలిపోయాయి. శ్రీ వాసవి కాలేజ్ యాజమాన్యం అభంశుభం తెలియని విద్యార్థులను రోడ్డున పడేసింది. వారి భవిష్యత్తుతో తల్లిదండ్రుల నమ్మకంతో ఆటలాడుకుంది. పరీక్ష అంటే విద్యార్థులు ఎంతో ప్రణాళికతో చదువుతారు. టైం టు టైం కౌంట్ చేసుకొని పరీక్ష సమయానికి తగ్గట్టుగా చదువుకుంటారు. కానీ అనుకున్న టైంకు పరీక్ష రాయకపోతే విద్యార్థి మైండ్పై తీవ్ర ప్రభావం పడుతుంది. అదే పరీక్ష రాసేందుకు అనుమతి నిరాకరించినా, కాలేజ్ మోసంతో పరీక్ష ఆగిపోయినా విద్యార్థి తీవ్ర మనస్తాపానికి గురవుతాడు. మళ్ళీ పరీక్ష పెట్టినా ముందు ప్రిపేర్ అయినంతగా రెండోసారి పరీక్ష రాయలేని పరిస్థితి ఉంటుందంటున్నారు నిపుణులు. ఇవాళ వాసవి జూనియర్ కళాశాల యాజమాన్యం లేదు. కనీసం అది కాలేజే కాదు, కానీ వాళ్ళ విద్యార్థుల దగ్గర నుంచి ఎగ్జామ్ ఫీజు వసూలు చేస్తారు. వరకు హాల్ టికెట్లు వస్తాయి ఇస్తామని చెప్పిన యాజమాన్యం అసలు ఎగ్జామ్ ఫీజు కడితేనే కదా హాల్ టికెట్లు. హైదరాబాద్ వనస్త్రీపురంలోని శ్రీ వాసవి కాలేజ్ యాజమాన్యం నిర్వాహకంతో వందలాది మంది విద్యార్థులు రోడ్డున పడ్డారు. విద్యార్థుల నుంచి పరీక్ష ఫీజులు వసూలు చేసుకున్న కాలేజ్ ప్రిన్సిపాల్ ఆ డబ్బును ఇంటర్ బోర్డులో డిపాజిట్ చేయలేదు. దీంతో ఇంటర్ బోర్డు శ్రీ వాసవి విద్యార్థులకు హాల్ టికెట్లు జారీ చేయలేదు. కాలేజీలో ప్రిన్సిపాల్ను నిలదీస్తే ఇంటర్ బోర్డు తప్పిదమని తప్పించుకున్నాడు. ఇంటర్ బోర్డు దగ్గర విద్యార్థులు ఆందోళనకు దిగడం, తల్లిదండ్రులు అధికారులను నిలదీయడంతో ప్రిన్సిపాల్ చేసిన నిర్వాకం బయటపడింది. పేపర్లో పడంగానే మీరు విద్యార్థులకు హాల్ టికెట్ లేకుండా ఇవాళ వాసవి జూనియర్ కళాశాల యాజమాన్యం పరీక్ష ఫీజు కింద విద్యార్థులు చెల్లించిన డబ్బును ప్రిన్సిపాల్ వాడుకున్నాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రిన్సిపాల్ చేసిన తప్పిదంతో ఆ కాలేజీలో చదువుతున్న 300 మంది విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నార్థకమైంది. వేలకు వేలు ఫీజులు చెల్లించి ఏడాది పాటు కాలేజీలో చదువుకున్న విద్యార్థులు ఎగ్జామ్ రాయలేకపోవడంతో ఈ సంవత్సరం వారికి వృధా అయిపోయింది. ఏం చేయాలో తోచని పరిస్థితుల్లో విద్యార్థులు బోరును విలపిస్తున్నారు. పేపర్లో పడంగానే మీరు విద్యార్థులకు హాల్ టికెట్ లేకుండా ఇవాళ వాసవి జూనియర్ కళాశాల యాజమాన్యం లేదు. ఉన్నటువంటి బోగస్ కాలేజీ వాసవి జూనియర్ కాలేజీ ఇవాళ విద్యార్థుల దగ్గర నుండి ఎగ్జామ్ ఫీజులు వసూలు చేసి ఎగ్జామ్ ఫీజులను బోర్డుకు కట్టకుండా విద్యార్థులకు హాల్ టికెట్ రాకుండా విద్యార్థుల జీవితాలతో జలగట్టమాడుతూ ఉంది. ఇవాళ ఎగ్జామ్స్ ప్రారంభమైనాయి, ఇవాళ ఫస్ట్ ఇయర్ ప్రారంభమైనాయి, రేపటి నుంచి సెకండ్ ఇయర్స్. ఇవాళ 500 మంది విద్యార్థుల యొక్క భవిష్యత్తు ప్రశ్నార్థకంగా తయారైంది. రోడ్లెక్కాం, భవిష్యత్తు సమస్య. ముఖ్యమంత్రి గారు మరి విద్యాశాఖ మంత్రి గారు అంటారు మేలో అవకాశం ఇస్తామంటారు, సప్లిమెంటరీలో అవకాశం ఇస్తామంటారు. ఎందుకు? అది విద్యార్థి తప్పు కాదు, విద్యార్థి తల్లిదండ్రులు తప్పు కాదు. ఎగ్జామ్ ఫీజులు కట్టారు, కట్టిన ఎగ్జామ్ ఫీజులకి ఈ ప్రభుత్వం హాల్ టికెట్లు ఇవ్వాలి. కానీ ఇవాళ హాల్ టికెట్లు ఇవ్వకుండా ఈ ప్రభుత్వం మరి ఇవాళ ఏం చెప్తుంది సమాధానం?
మరి వెంటనే సప్లిమెంటరీ కాదు, ఇవాళ రేపటి నుంచి జరిగేటువంటి ఎగ్జామ్స్ కి యథావిధిగా విద్యార్థులకి అనుమతి ఇవ్వాలి. వాళ్ళకి హాల్ టికెట్లు ఇచ్చి వాళ్ళ భవిష్యత్తుని కాపాడాలి. మరి విద్యార్థులకి హాల్ టికెట్లు ఇచ్చేంత వరకు ఏఎస్ఎఫ్ గా ఎస్ఎఫ్ఐ గా ఇవాళ ఈ విద్యార్థులకు అండగా ఇక్కడ ఉంటాం. ఖచ్చితంగా హాల్ టికెట్లు సాధించుకున్న తర్వాతనే ఇక్కడ నుంచి మేము కదులుతామని చెప్పేసి తెలియజేసుకుంటాం. వాసవి కాలేజ్ దగ్గర విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఆందోళనకు దిగుతున్నారు. అయితే కాలేజ్పై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. మరోవైపు విద్యార్థులకు అండగా ఉంటామని కడియం శ్రీహరి కూడా భరోసా ఇస్తున్నారు. కాలేజ్ దగ్గర నుంచి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి రాకేష్ సిద్ధంగా ఉన్నారు. రాకేష్, కొద్దిసేపటి క్రితమే వాసవి విద్యార్థులు అదేవిధంగా ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం నేతలందరూ కూడా సచివాలయాన్ని ముట్టడించడం జరిగింది. సచివాలయం వద్ద కాసేపు ఆందోళన చేయడం జరిగింది. అంతకు ముందే ఇంటర్ బోర్డు సెక్రటరీ అశోక్ కుమార్ కూడా మీడియా సమావేశంలో మాట్లాడారు. కడియం శ్రీహరి కూడా దీనిపైన స్పష్టమైన హామీ ఇచ్చారు. విద్యార్థులు చేస్తున్నటువంటి డిమాండ్ ఒకటే, రేపటి నుంచి జరగబోయేటువంటి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ కి మమ్మల్ని అలౌ చేయాలి. రేపటి నుంచి యథావిధిగా రెగ్యులర్ స్టూడెంట్స్ అందరూ ఎట్లాగైతే ఎగ్జామ్స్ రాస్తున్నారు మమ్మల్ని కూడా స్పెషల్ కన్సిడర్ చేసి మమ్మల్ని కూడా అలౌ చేయాలని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. కానీ వెలుగులోకి ఆలస్యంగా వచ్చింది ఈ సమస్య. కాస్త ముందుగా కనుక మాకు ఇంటర్ బోర్డుకి ఈ విషయం తెలిసినట్టయితే ఖచ్చితంగా ఈ విషయాన్ని మేము కన్సిడర్ చేసేవాళ్ళం, మిమ్మల్ని ఈ విద్యార్థులతో పాటు పరీక్షలు రాసేందుకు అనుమతి ఇచ్చేవాళ్ళం. కానీ ఆలస్యంగా రావడం వల్ల ఇప్పుడు సెంటర్స్ కేటాయించడం కానీ మిగతా అడ్మినిస్ట్రేషన్ ప్రక్రియ కానీ ఇవన్నీ అసాధ్యమైనటువంటి ప్రక్రియ. దీంతో మిమ్మల్ని అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ మేలో ఉంటుంది కాబట్టి దానికి ప్రిపేర్ అవ్వాల్సిందిగా వాళ్ళు కోరుతా ఉన్నారు. దాంతో పాటు యాజమాన్యాలపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామంటూ కూడా ప్రభుత్వం హామీ ఇచ్చింది. అయితే విద్యార్థులు మాత్రం కార్పొరేట్ స్థాయిలో బిల్డింగ్ డెవలప్మెంట్ ఫీజు అని, అదేవిధంగా ట్యూషన్ ఫీజు అని, ఇతరత్ర చాలా పెద్ద ఎత్తున మా దగ్గర నుంచి ఫీజులు వసూలు చేశారు. కనీసం ఎగ్జామ్ ఫీజు కూడా చెల్లించలేదు. కాబట్టి మేము కట్టినటువంటి ఫీజులన్నింటినీ కూడా మాకు ఇప్పించాలి. దాంతో పాటు రేపటి నుంచి జరగబోయేటువంటి సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ కి మమ్మల్ని ఖచ్చితంగా అనుమతించేలా చర్యలు తీసుకోవాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తారు. రైట్, థ్యాంక్ యూ రాకేష్.